సో గైస్ మరి అందరికీ వెల్కమ్, నమస్తే గైస్. మరి సిఎస్ఎస్ ట్యుటోరియల్లోకి స్వాగతం. మరి మనమైతే హెచ్టిఎంఎల్ అయితే మొత్తం కంప్లీట్ అయితే చేసేసుకున్నట్టే. ఇదిగోండి హెచ్టిఎంఎల్ మొత్తం ఓకేనా, ఏపీఐస్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత ఎగ్జాంపుల్స్ కూడా మీకు అన్ని పైన ఉన్న అన్నిట్లోనే గైస్ ఓకేనా. అలాగే రెఫరెన్సెస్ అన్నీ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మనం సిఎస్ఎస్ అయితే స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ గైస్ మీకు సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ చెప్పినప్పుడు సిఎస్ఎస్ కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అందులో ఇప్పుడు చాలా వరకు వస్తాయి ఓకేనా. సో సిఎస్ఎస్ ట్యూటోరియల్ స్పెషల్గా స్టార్ట్ అయింది. మీకు ఆల్రెడీ సిఎస్ఎస్ మీద కూడా హెచ్టిఎంఎల్ విన్నోళ్ళు ఆల్రెడీ మీకు అందులో సిఎస్ఎస్ కూడా కవర్ అయింది కాబట్టి మీకు ఈ సిఎస్ఎస్ ఇంకా ఈజీగా అర్థమైపోద్ది ఇప్పుడు ఓకేనా. సో అయితే గైస్ మరి సిఎస్ఎస్ అంటే ఏంటి అసలు ఓకేనా. మరి సిఎస్ఎస్ దేనికి యూజ్ చేస్తారు అసలు ఓకేనా అన్న. అసలు సిఎస్ఎస్ అంటే ఎందుకు, మనం దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే, ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ నేర్చుకున్నాం కదా. హెచ్టిఎంఎల్ అంటే మనకి జస్ట్ మనం పేజ్ని ఏ విధంగా ఉండాలి, అబౌట్, ఇంట్రడక్షన్, ఇవన్నీ బ్లాక్ కలర్లో టెక్స్ట్ కనబడుతుంది. ఇప్పుడు ఆ టెక్స్ట్ని ఇగోండి ఇలా డిజైన్ మనకి ఒక వెబ్సైట్ లాగా నీట్గా ఇలా చూసారా. మామూలుగా అయితే దీనికి సిఎస్ఎస్ ఈ స్టైల్స్ అప్లై చేయకపోతే వెబ్సైట్ ఇలా ఉంటుంది గైస్. నోట్ ప్యాడ్లో మామూలుగా ఒక ప్రింట్ వస్తుంది చూడు, మామూలు జెరాక్స్లో ఉన్నట్టు ప్రింట్ అలా ఉంటుంది ఒకదాని కింద ఒకటి. ఇలాగ మనకి ఈ ఎఫెక్ట్స్లు కానీ ఏమి రావు. ఎలాంటి ఎఫెక్ట్స్, ఎలాంటి నావ్ బార్స్, ఎలాంటి సైడ్ బై సైడ్ టెక్స్ట్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ఇదంతా డిజైన్ మొత్తం అంతా కూడా సిఎస్ఎస్ లేదా సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్స్ ఓకేనా, వీటి మీద బేస్ అయి ఉన్నదన్నమాట ఓకేనా. సిఎస్ఎస్ అనేది సింపుల్గా వెబ్సైట్ డిజైన్ ఓకేనా, వెబ్సైట్ డిజైన్ చేయడానికి మనం యూజ్ చేస్తాం ఓకేనా. అయితే సిఎస్ఎస్ ఈజ్ ద లాంగ్వేజ్ వీ యూజ్ టు స్టైల్ అండ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఓకేనా. మన హెచ్టిఎంఎల్ అంటే ఇదంతా హెచ్టిఎంఎల్ డాక్యుమెంటే మొత్తం, దీనికి స్టైల్ అప్లై చేస్తాం ఓకేనా. చెప్పాను కదా, మంచిగా డిజైన్ చేయడానికి ఈ సిఎస్ఎస్ లాంగ్వేజ్ని మనం యూజ్ చేస్తాం. సో అయితే సిఎస్ఎస్ డిస్క్రైబ్స్ హౌ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ షుడ్ బి డిస్ప్లేడ్. అదే ఇందాక చెప్పాను కదా గైస్, ఈ ఎలిమెంట్ ఇలా డిస్ప్లే అయ్యిందంటే దానికి కారణం ఏంటంటే, ఇలా సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలరు గ్రీను, ఈ టెక్స్ట్ కలర్ వైట్ ఇలా డిస్ప్లే అయిందంటే దానికి కారణం ఏంటంటే సిఎస్ఎస్ డిస్క్రైబ్ హెచ్టిఎంఎల్ ఈ పేజ్ అంతా ఎలా ఉండాలి, ఎలాగా కనిపించాలి యూజర్కి అనేది ఓకేనా. ఈ సిఎస్ఎస్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది ఓకేనా, ఎలా డిస్ప్లే అవ్వాలో వెబ్సైట్. అలాగే దిస్ ట్యూటోరియల్ యూ విల్ లెర్న్ సిఎస్ఎస్ ఓకేనా ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ ఓకేనా. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మీకు ఇందులో మొత్తం ఈ ట్యూటోరియల్ అన్నింటిలో కంప్లీట్ కవర్ చేసేవచ్చు ఓకేనా. సో గైస్ మరి ఎగ్జాంపుల్స్ ఇన్ ఈచ్ చాప్టర్, ప్రతి చాప్టర్లో ఎగ్జాంపుల్స్ ఇస్తారు ఓకేనా. మీకు ఆల్రెడీ ఈ సిఎస్ఎస్ మన ఆల్రెడీ హెచ్టిఎంఎల్లో మీకు చూసుంటే ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది ఓకేనా. సో సిఎస్ఎస్ ట్యూటోరియల్ కంటెన్స్ హండ్రెడ్స్ ఆఫ్ సిఎస్ఎస్ ఎగ్జాంపుల్ ఓకేనా. సిఎస్ఎస్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి ఇందులో, హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయని చెప్తున్నారు దీంట్లో. విత్ అవర్ ఆన్లైన్ ఎడిటర్, మీకు ఆల్రెడీ మనం హెచ్టిఎంఎల్ నేర్చుకున్నప్పుడు ఇది ఆన్లైన్ ఎడిటర్ ట్రై టు యువర్ సెల్ఫ్లో. ఇక్కడ సైడ్ మీరు కోడ్ రాస్తారు, రైట్ సైడ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఆన్లైన్ ఎడిటర్ గైస్ ఓకేనా. డైరెక్ట్గా మనం ఇక్కడే మనకి కోడ్ ఎగ్జిక్యూట్ అదే అవుట్పుట్ కూడా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో మీరు కోడ్ ఇక్కడ లైట్ బ్లూ అనే కలర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ బాడీది. నేను సింపుల్గా ఎల్లో అని పెట్టాను అనుకోండి ఓకే. సో ఇక్కడ ఏమొస్తుంది, ఎల్లో కలర్ అయిపోయింది చూసారా. ఏం లేదు, సింపుల్గా మీరు ఈ విధంగా డిజైన్ చేసవచ్చు. మీకు ఇంకా చేస్తున్న కొలది మీరే చేసేస్తారు, మీకు ఈజీ అనిపిస్తుంది గైస్, కష్టమే ఉండదు ఓకేనా. సో మరి లెట్స్ గో. సో ఇప్పుడు క్లిక్ టు ట్రై టు యువర్ సెల్ఫ్, ఇది ఆల్రెడీ ఎలా వర్క్ అవుతుందో చూసాం కదా మీకు. లెట్స్ గో స్టార్ట్ చేద్దాం. సిఎస్ఎస్ ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయని చెప్తున్నాడు గైస్ ఓకేనా. సిఎస్ఎస్ ఎగ్జాంపుల్స్ యూజ్ ద మెనూ, వీ రికమెండ్ రీడింగ్ దిస్ ట్యూటోరియల్ ఇన్ దిస్ సీక్వెన్స్ లిస్టెడ్ ఇన్ ద మెనూ. ఇక్కడ మెనూలో ఏటేట్ వస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఓకేనా. ఇంట్రడక్షన్, సింటాక్స్, సెలెక్టర్స్ ఇవన్నీ కవర్ అవుతాయి అనమాట మనకి ఓకేనా, మొత్తం అన్నీ కూడా. అలాగే సిఎస్ఎస్ టెంప్లెట్స్ కూడా మీకు చూడండి గైస్. మీరు ఇప్పుడు మీకు వెబ్సైట్ ఇంకా తయారు చేయడం రాదు, మీకు ఏదైనా ఒక చిన్న టెంప్లెట్ కావాలంటే వీళ్ళు డైరెక్ట్ ఆల్రెడీ సిఎస్ఎస్ ఉంటాయి. ఇక్కడ ఫ్రీ సిఎస్ఎస్ టెంప్లెట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ రెస్పాన్స్లో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయంటే అవి ఇందులో కొంచెం కిందకి వెళ్తే రెస్పాన్స్లో ఉన్నాయంట. ఇక రెస్పాన్స్ ఇందులో టెంప్లెట్స్ అని ఉన్నాయి, లాస్ట్లో ఆర్డబ్ల్యూడి టెంప్లెట్స్ అని ఉన్నాయి. చూడండి గైస్, మీరు ఈ టెంప్లెట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్ తయారు చేయాలి, ఒక డిజైన్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. మీకు ఇప్పుడు డైరెక్ట్ సేమ్ ఈ టైప్ కావాలంటే ఇక్కడ డెమో మీద క్లిక్ చేస్తారు. ఇగో ఇది
దీన్ని మీరు ఇలాగా ఆడక్కడ కోడ్ ఉంటుంది, ఈ కోడ్ మొత్తం మీరు కాపీ చేసుకోండి. ఓకేనా, సింపుల్గా ఏం చేస్తారు, కోడ్ మొత్తం కాపీ చేసుకొని మీరు జస్ట్ సేవ్ చేసుకోండి .htmlలో. అంతే, మీకు ఇగో ఇలా మొత్తం ఈ వెబ్సైట్ అంతా కనిపిస్తుంది ఇలా మీకు. ఓకేనా, చూడండి ఇక్కడ కాంటాక్ట్ పేజ్ కానీ. ఓకే, చూసారు కదా సిఎస్ఎస్లో ఇదంతా ఇగోండి, బ్రాండ్, టూరు, కాంటాక్ట్, మోరు. ఓకేనా, ఎక్స్ట్రాస్, మీడియా అని ఉన్నాయి. ఇది హోము, బ్యాండ్, బ్రాండ్గా బ్యాండ్, అది బ్యాండ్ అని ఇచ్చాడు, ఇది బ్యాండ్ అంటే. ఓకే, టూరు. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా గైస్ మీకు. ఇలాగా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. టెంప్లెట్ని ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ కొట్టారనుకోండి, ఇక్కడ మనకి కోడ్ అన్నది చూడండి, ఇదంతా మీరు కాపీ చేసుకోవచ్చు. ఇది టైటిల్ W3. ఓకే, మెటా ఇచ్చాడు, అంత బాగానే ఉంది. మొత్తం ఇవ్వండి, మొత్తం స్టైల్తో సహా ఇచ్చాడా, డివ్ ఎలిమెంట్ ఇచ్చాడు, లింక్ ఇచ్చాడు గైస్ ఇక్కడ. ఓకే, మీరు డైరెక్ట్గా ఇది ఇలా చేసేసుకోవచ్చు. ఫాంట్ గూగుల్ మొత్తం అన్ని W3 స్కూల్స్లోనే ఉన్నాయి కాబట్టి w3.cs మొత్తం ఇస్తాడు. మీరు మొత్తం ఇవ్వండి, ఇందులో ఉన్న కోడ్ మొత్తం కాపీ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జిక్యూట్ చేద్దామా, దీన్ని అంతటినీ కాపీ చేస్తాను చూడండి. ఇప్పుడు మీరు అలా చేయాలంటే మొత్తం సెలెక్ట్ చేయాలి, చేసి Ctrl+C కానీ లేదా రైట్ క్లిక్ చేసి కాపీ కొట్టాలి. కాపీ కొట్టి ఇప్పుడు మనం డెస్క్టాప్ది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనది ఇది కదా, మన వెబ్సైట్ తయారు చేసిన లోకల్ ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి మనవి. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి ఒక న్యూ డాక్యుమెంట్ ఏదో ఒకటి తీసుకోండి. ఇక్కడ డాక్యుమెంట్ టెక్స్ట్ కానీ లేదంటే అటు ఒక పని చేద్దాం, డిలీట్ చేసి అలాగా అక్కడ మనకి ఇది ఉంది కదా, లేదంటే రైట్ క్లిక్ చేసి దాన్ని సేవ్ చేసుకోవడమే ఫార్మేట్లో. లేదంటే ఇక్కడ ఒక న్యూ డాక్యుమెంట్ చేసుకుందాం. న్యూ డాక్యుమెంట్ తీసుకొని ఫైల్ సేవ్ యాస్ కొట్టండి. కొట్టి ఇక్కడ ఇలాగైనా ఇచ్చుకోవచ్చు మీరు. ఓకేనా, ఇది కూడా మార్చేసుకోవాలి. ఇక్కడ HTML ఉందా, లేకపోతే డైరెక్ట్ మనం ఇక్కడ రాసుకున్నా సరిపోద్ది. ఓకేనా, సో ఇక్కడ మనం వెబ్సైట్ .html అని సేవ్ చేసుకోండి. ఓకే, సేవ్ చేసి ఇప్పుడు మనం ఇక్కడ మనం కాపీ చేసుకున్న కోడ్ ఉంది కదా గైస్. ఓకేనా, అది జస్ట్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. అంతే, పేస్ట్ చేసి ఇంకేం లేదు, దీన్ని సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేశారు కదా, ఇదే website.html, ఇదే కదా ఫైల్. ఇప్పుడు సేవ్ చేస్తాం, దాన్ని సేవ్ చేయడం మర్చిపోద్ది గైస్, నోట్ ప్యాడ్లో సేవ్ చేయాలి లేకపోతే రాదు. ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ కానీ మీది ఏ బ్రౌజర్ అయితే ఆ బ్రౌజర్ కొడితే ఇదిగోండి గైస్ వస్తుంది, చూసారా. కాకపోతే మనకు మిస్సింగ్ అయిన వేటి ఇక్కడ ఇమేజెస్ మిస్ అయ్యాయి. ఇమేజెస్ ప్లేస్లో మీరు ఏమైనా పెట్టుకోవచ్చు, ర్యాండమ్ నేము. ఇమేజెస్ అయితే రాలేదు మనకి గైస్, కానీ మిగిలిందంతా మొత్తం అలాగ దిగిపోయింది, చూసారా. ఇప్పుడు ఈ సైట్ని మీరు ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ సైట్ని మీరు ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే సింపుల్గా, మీకు టైం లేదంటే ఆ టెంప్లెట్ మీరు అలా యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో ఇక్కడ మనకి టైటిల్ ఏమొచ్చింది, ఇక్కడ ఫస్ట్ w3.css టెంప్లెట్ అది మార్చాలి ఫస్ట్ పైన. మనకు మీరు వెబ్సైట్ అనుకోండి, దీన్నే చేసేయండి. ఇప్పుడు ఇక్కడ మీ పేరు పెట్టించుకోండి, మీరు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మనది తెలుగు గ్యామర్ వరల్డ్ కదా, అది పెడదాం మామూలుగా ఎగ్జాంపుల్. అది అక్కడ టైటిల్ అంటే ట్యాబ్లో పేరు మార్చాలంటే ఇదే పేరు అక్కడ వచ్చింది, చూసారు కదా, ఈ నేమే అక్కడ వచ్చింది గైస్. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ తెలుగు గేమర్ వరల్డ్ ఓకే అని పెట్టాను. ఇప్పుడు ఇక్కడ సేవ్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఇక్కడ మారుతుంది పేరు, చూడండి, చూసారా, తెలుగు గేమర్ వరల్డ్ అని వచ్చింది. నెక్స్ట్ మనం ఏం మార్చాలి, హోము, బ్రాండ్, టూరు ఇవన్నీ ఇలా వదిలేద్దాం. తర్వాత ఇది ది బ్యాండ్ అని చెప్పి మీరు ఇక్కడ టెక్స్ట్ మార్చుకోవచ్చు. మనం తెలుగు గేమర్ వరల్డ్ మన ఛానల్ గురించి కానీ మీరేం మార్చుకోవచ్చు. ఇక్కడ ఇమేజెస్ కూడా మీకు నచ్చిన ఇమేజ్లు అవి ఎక్కడ ఉన్నాయంటే ది బ్యాండ్ ఎక్కడ చూడండి. సెకండ్ మీరు వెళ్ళి జస్ట్ పేర్లు మార్చుకుంటే సరిపోద్ది గైస్. మీకు ఏ పేర్లు కాస్తే ఆ పేర్లు వెళ్ళి మార్చుకోండి. ఈ కోడ్లో ఉంటుంది చూడండి, ఇక్కడ ఓకే, ఇది నావబార్, దాని కింద డెమో బ్యాండ్, ది బ్యాండ్ కదా అది, టూరు బ్యాండ్, టూరు, కాంటాక్ట్, మర్చ్ ఇవన్నీ నావబార్ ఇంకా. ఓకే, సో ఇంకా కింద ఉంది ఆటోమేటిక్ స్లైడ్ షో ఇమేజెస్, దాని కింద ఉంది కదా. ఇంకా స్లైడ్ షో ఇమేజెస్ మనకి డిస్ప్లే అవ్వలే. మామూలుగా అయితే వెబ్సైట్లో ఇక్కడ ఈ ఇమేజెస్ మన దగ్గర లేవు గైస్ కదా. ఇక్కడ మనం ఉన్న ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇమేజెస్ మన దగ్గర లేవు. సో దీన్ని ఇలా క్లిక్ చేద్దాం.
ఇక్కడ ఈ స్లైడ్స్ వస్తున్న ఇమేజెస్ లేవు, మన దగ్గర ఉంటే ఇవి డిస్ప్లే అవుతుంది. దీని బదులు వేరే ఇమేజ్ పెట్టుకోండి. మన దగ్గర లేవు కాబట్టి మన లోకల్లో స్టోర్ అయ్యి ఉండాలి ఇమేజెస్ ఉంటే. ఇక ఇక్కడ మారుతున్నాయి కదా, మీరు ఏ ఇమేజ్ పెట్టుకుంటే ఆ ఇమేజ్ అక్కడికి వచ్చేస్తుంది ఆ ప్లేస్లో. ఓకేనా. ది బ్యాండ్ అని ఉంది, ది బ్యాండ్ దగ్గరికి వెళ్ళిపోండి. ఇప్పుడు కోడ్ మీరు అలా మొత్తం ఎడిట్ చేసుకోవచ్చు గైస్. ది బ్యాండ్ ఎక్కడ ఉంది మీకు ఇందులో, క్లాస్ మై స్లైడ్స్, ఈ స్లైడ్స్ ఇవి దాని కింద ఉంటుంది. ఇంకా ది బ్యాండ్ ఎక్కడ ఉంది గైస్, అది ఆ పేరు. ది బ్యాండ్ దగ్గర మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. అబౌట్ మీరు ఈ పేరు కూడా మన తెలుగు గేమర్ వరల్డ్ మీకు నచ్చిన పేరు ఇచ్చుకోండి. ఇలాగే సేవ్ చేసుకోండి. ఇక్కడ రీఫ్రెష్, ఇది ఇక్కడ రీఫ్రెష్ చేయండి. చూసారు ఇక్కడ తెలుగు గేమర్ వరల్డ్ అని వస్తుంది. ఓకేనా. అలాగే ఇక్కడ టూర్ డేట్స్, దీని బదులు కస్టమర్ ఇన్ఫర్మేషన్, టూర్ డేట్స్. ఓకే, అది టూర్ డేట్స్ అని చెప్పి వచ్చాయి. అలాగే ఇక్కడ కాంటాక్ట్ కూడా చూడండి, నేము, ఈమెయిల్, మెసేజ్ సెండ్ కొడితే ఇక్కడ ఏమైనా ఫిల్ చేయమని చూసారా. ఫిల్ ఇక్కడ కూడా ఈమెయిల్, సమ్ ఎగ్జామ్, సెండ్. పేజ్ కాంట్ బి యాక్సెస్డ్ అని వచ్చింది, ఎడిటర్ డిలీట్ చేయడానికి అవదని. ఓకేనా. సో ఈ విధంగా మీరు కాపీ చేసుకొని మీ వెబ్సైట్ కానీ దీన్ని మార్చేసుకోవచ్చు. పేర్లు మార్చుకొని ఇక్కడ మార్చుకొని ఇమేజెస్ యాడ్ చేయండి. ఇమేజ్ యాడ్ చేస్తే మీకు ఇవ్వండి ఇలాగ ఈ ఇమేజ్లో మీకు నచ్చిన ఇమేజ్. ఓకేనా, యాడ్ చేసుకోండి. ఇవ్వండి ఇక్కడ కూడా మనకి ఇవన్నీ రాలేదు చూసారా. దీని కింద ఈ ఇమేజ్లు కనబడుతున్నాయి, ఇక్కడ రాలేదు, అవన్నీ చూసుకోండి. ఓకేనా. ఇమేజ్ ఓకేనా. ఇక ఇది ఇక్కడ ఇమేజ్ రాలేదు, మిస్ అయ్యి చూసారా. న్యూయార్క్ ఆ ఇమేజ్లు అన్నీ ఎక్కడన్నా ఉంటాయంటే ఇవ్వండి, ఇక్కడ ఐఎంజీ ట్యాగ్ రాస్తారా, అందులోకి వెళ్ళిపోవడం. ఇక్కడ ఒక ఇమేజ్ చూడండి, ఈ ఇమేజ్ ప్లేస్లో మన లోకల్లో ఒక ఇమేజ్ వేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి వేద్దాం, మన లోకల్ ఏది ఉందో చూసుకొని. మన లోకల్లో ఇమేజెస్లో ఉంటుంది ఏదో ఒక ఇమేజ్ ఇప్పుడు పెడతాను చూడండి. ఇమేజెస్లో మన లోకల్ ఇమేజెస్లో ఇక్కడ ఒక పేరు ఏదిద్దాం ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోని ఓకే ఏపీ బస్ 1, దీన్ని కాపీ చేయాలి పేరు అంతా. ఓకే, కాపీ చేస్తాను. నెక్స్ట్ ఇందులోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, Ctrl+V. ఇది ఎక్కడిది, ఇది డివ్, ఇది దేనికి వస్తుంది, ఇది చికాగో దగ్గర అది వస్తుంది గైస్. విత్ స్టైల్ అన్నీ ఇస్తారు. చికాగో ఎక్కడ చూడండి, మన ఇందులో చికాగో, న్యూయార్క్, ప్యారిస్, శాన్ ఫ్రాన్సిస్కో. ఓకే, ఇంకా పైన ఉందా నేము, ర్యాండమ్ నేము, చికాగో ఎక్కడుంది. ఓకే సరే, ఇప్పుడు రీఫ్రెష్ చేసి చూద్దాం పైన వస్తుంది ఎటుగానే. స్లైడ్స్లో ఇచ్చామా, ఎందులో ఇచ్చాం మనం, ఇది డివ్ ఎలిమెంట్, ఆటోమేటిక్ స్లైడ్స్ ఇమేజ్. ఓకే, ఒక స్లైడ్స్ ఇమేజ్ అయితే ఇప్పుడు ఒకటి కనిపిస్తుంది చూడండి. రీఫ్రెష్ అయితే చేశాను, ఆ ఇమేజ్ వస్తుందా, స్లైడ్స్ ఇమేజ్ అది వచ్చింది. ఓర్ నాయన, చూసారు గైస్, ఒక ఇమేజ్ పెట్టాం. మిగిలిన మూడింటికి కూడా ఇమేజ్లు అయితే పెట్టేద్దాం. ఆ స్లైడ్స్లో మొత్తం 4 ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఇచ్చాను ఆల్రెడీ. మనం ఎక్కడిచ్చాం, ఎక్కడైనా ఆటోమేటిక్ స్లైడ్స్ ఇమేజ్ ఎక్కడ ఒకటి ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చేద్దాం, అప్పుడు మీకు వస్తాయి. చూడండి ఇమేజెస్ ఇక్కడ కూడా ఇంకొక 2 ఉన్నాయి. ఓకే, 2 వస్తే సరిపోద్ది. ఇది కూడా తీసేద్దాం. ఓకే, ఇమేజెస్ ఇక్కడ పేరు, మన పేర్లు చూసుకోవాలి. 1a.jpg ఒకదాని పేరు 1a.jpg. ఇది ఆల్రెడీ ఉందా, ఓ ఇక్కడ సేమ్ ఎల్ఈ అని ఉందా, ఇది 1. ఓ బాయ్ సాబ్, సూపర్. ఇమేజ్ ఇచ్చాం 1a.jpg. ఓకే సూపర్. నెక్స్ట్ ఇక్కడ మార్చాలి. ఇక్కడ ఇందులో ఏ పేరు వద్దాం, ఇంకో ఇమేజ్ 1a తర్వాత. సో దీంట్లో బస్ అని వద్దాం, bus.jpg. ఇది క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి, సరే స్మాల్ లెటర్స్లో ఉన్న వస్తాయి కదా. ఓకే, ఇది వద్దాం, 1a అయిపోయింది. లేదంటే ఈ నేమ్ ఇచ్చేద్దాం, bus.jpg. ఓకే, a.jpg ఇద్దాం ఇక్కడ, ఏ. ఓకేనా. ఓకే డన్. మన ఇమేజ్ పేరు లాస్ట్ ఈజ్ ఏమన్నా అవి ఇవ్వాలి. ఇప్పుడు సేవ్ చేస్తాను గైస్. ఇప్పుడు చూడండి రీఫ్రెష్, అది ఇప్పుడు చూడండి గైస్, స్లైడ్స్ అవుతుంటాయి మన ఇమేజెస్. అది చూడండి వెబ్సైట్లో దడ మామూలుగా లేవు. అది మీరు ఈ విధంగా మీ ఇమేజ్లు పెట్టేసుకోండి. ఓకేనా. మీరు ఏ ఇమేజ్ పెడితే ఆ ఇమేజ్ ఇక్కడ వచ్చేస్తుంటుంది, ఇలా స్లైడ్స్ అవుతుంటుంది ఇంకా మీ వెబ్సైట్.
ఓకేనా. అలాగే ఇక్కడ కూడా ఒక 3 ఇమేజ్లు వస్తున్నాయి, 3 ఇమేజ్లు మిస్ అయ్యి ఆ 3 ఇమేజ్ కూడా సెర్చ్ చేయండి. ఇక్కడ కూడా 3 ఇమేజెస్ సెర్చ్ చేయాలి. అంటే కోడ్ ఎక్కడ చూసుకొని దానికి ఎందుకు వెళ్ళిపోవాలి, ఇమేజ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళిపోయి ఇగోండి ఇక్కడ ఒక ఇమేజ్ మార్చుకోవాలి పేర్లు. మీరు పేర్లు మారుస్తే అక్కడికి కూడా వచ్చేస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా మీరు టెంప్లెట్ తీసుకొని విత్ HTML CSS ఉంటాయి, విత్ W3 ఇది w3.css యూజ్ చేశారు గైస్ దీంట్లో. ఇది ఒట్టి CSS కాదు, w3.css యాడ్ చేశారు. సో మీకు ఒక టెంప్లెట్ కావాలి, మీకు ఒక వెబ్సైట్లో మీది కనిపించాలంటే మీరు అలా ఎడిట్ చేసుకోండి. అలాగే అది ఒకటే కాదు, మీరు ఇంకా ఇక్కడ మీకు ఇది కావాలి ఆర్ట్ టెంప్లెట్, లేదంటే ఇదైనా తీసుకోండి. ఫస్ట్ ఇది డెమో చూడండి, నచ్చింది అనుకోండి దాని కోడ్ మొత్తం కాపీ చేసుకోండి. లేదు మీకు కావాల్సింది ఇది కూడా కాదు, నాకు ఇంకో మోడల్ కావాలంటే ఇంకా ఉంటాయి ఇలాగా. ఇది ఒకటే కాదు గైస్, ఇంకా కిందకి వెళ్ళండి చూడండి ఇక్కడ ఇది ఒకటి ఉంది, ఇది ఆర్కిటెక్ట్ టెంప్లెట్ అంట. సో దీన్ని కూడా ఒకసారి డెమో చూసుకొని నచ్చిందా, ఒకవేళ నచ్చింది అనుకోండి మీకు ఇది ప్రాజెక్ట్స్ అబౌట్ కాంటాక్ట్, మీ కాంటాక్ట్ చూడండి బాగానే ఉంది, మీ కాంటాక్ట్ వస్తుంది సెండ్ మెసేజ్. ఓకే. సో ఇది గూగుల్ది జస్ట్ ఒక ప్రాజెక్ట్ లాగా ఉంటుంది గైస్. మీకు అబౌట్లో ఇక్కడ మీ ఇక్కడ ఇమేజ్లు మీరు నచ్చిన మీ ఇమేజ్లు కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో జస్ట్ అలా ఎడిట్ చేసుకోండి అంతే. లేదు మీకు ఇది కూడా నచ్చిపోతే ఇంకా ఉంది కమింగ్ సూన్ టెంప్లెట్ అంటే ఇక్కడ డెమో వచ్చేసరికి ఇలా కమింగ్ సూన్ అంటే మీ వెబ్సైట్ ఇంకా వస్తుంది, ఇంకా ఏమీ సెర్చ్ చేయలేదు మీరు చూపించాలనుకుంటే ఇది ఇలా పెట్టేసుకోండి సింపుల్గా కమింగ్ సూన్, మై వెబ్సైట్ కమింగ్ సూన్ అంతే. ఆల్రెడీ అక్కడ రాసి ఉంది. ఓకేనా. ఇలాగ మీరు ఎన్ని డేస్లో వస్తుందో ఇక్కడ ఎడిట్ చేసుకోవడమే HTML పేజ్లో. ఈ సింపుల్ ఇంకేం లేదు. ఓకేనా. అది గైస్. ఇంకా బ్లాగ్ మీది ఏదైనా బ్లాగ్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇదిగోండి బ్లాగ్ సంబంధించింది కూడా ఉంది. ఓకేనా. డెమో ఇది కూడా మీకు నచ్చింది అనుకోండి, మీ బ్లాగ్ సంబంధించిన మై నేమ్ అని చెప్పి మీ ఫోటో పెడతారు, మీ పేరు ఇస్తారు, మీ గురించి రాస్తారు. ఓకేనా. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేశారనుకోండి మీ గురించి, మీ ఇన్ఫర్మేషన్, మీకు ఏంటి టైటిల్ హెడ్డింగ్, మీరు ఏంటి పెట్టాలి, అక్కడక్కడ తిరిగారు మీరు ఏంటి అన్నీ కూడా మీరు ఇందులో పాపులర్ పోస్టులు ఇక్కడ ఉన్నాయి చూడండి, ట్యాగ్స్ ఇచ్చారు బాగున్నాయి. కింద కూడా నెక్స్ట్ బటన్ ఇక్కడ ఉన్నాయి. ఓకేనా. సో ఇలాగా రకరకాల టెంప్లెట్స్ ఉంటాయి. ఓకేనా. ఇది ఫుడ్ బ్లాగ్ టెంప్లెట్, ఇది కూడా చూసేయండి ఒకసారి. ఫుడ్ సంబంధించిన మీరు కూడా ఇలాగా పెట్టుకోవచ్చు అనమాట. చూసారు ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే ఇలా వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇది ఫుడ్ బ్లాగ్. ఇలా గైస్ ఇలా రకరకాలు ఉంటాయి. ఈ వెబ్సైట్లోనే కాకుండా మీరు డైరెక్ట్ గూగుల్లో కొట్టిన HTML CSS టెంప్లెట్స్ అని కొట్టండి అంతే, మీకు బోల్డ్ వచ్చేస్తాయి. దాన్ని జస్ట్ ఓపెన్ చేసి దాని కోడ్ కాపీ చేసుకొని ఎందా చెప్పాను కదా, పేస్ట్ చేసి సేవ్ చేసి HTMLలో దాన్ని బ్రౌజర్లో ఓపెన్ చేస్తే చాలు. ఓకేనా. మీకు నచ్చిన వెబ్సైట్ ఇమీడియట్ అయిపోద్ది. బట్ మీరు ఇలా సింపుల్గా కాకుండా మీరు ఇవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే ఏది అక్కడ ఎడిట్ చేయాలి, ఏది అక్కడ తీయాలి, ఏది అక్కడ పెట్టాలి అనేది మీకు ఐడియా వస్తుంది. ఓకేనా. నేర్చుకోకుండా మట్టుకు మీరు వెళ్ళిపోకూడదు. అందుకే బేసిక్ లాగానే కనీసం నేర్చుకోవాలి. అందుకే ఫుల్ ఫ్లెడ్జ్డ్ నేర్చుకుంటే మీకు ఇంకా ఏ డౌట్ ఉండదన్న. అదే మీకు CV కరికులం వేట మీ గురించి కరికులం వేట కూడా చూడండి, వర్క్ ఎక్స్పీరియన్స్ మీరు ఇది కూడా ఇలాగ వెబ్సైట్ లాగా చేసుకోవచ్చు. మీ రెజ్యూమ్ లాగా చూడండి గైస్, మీ కరికులం వేట ఇది మీరు ఈ డైరెక్ట్గా మీ లింకు డైరెక్ట్గా ఎవరైతే HRలు ఉన్నారో అలా పంపించవచ్చు. చూసారా మీ ఫోటో పెట్టేసి. ఓకేనా. మీరు ఏంటి డిజైనర్ లండన్ UK, మీది అక్కడ అడ్రస్, ఫోన్ నెంబరు, స్కిల్స్ ఏటేటి ఉన్నాయి అవన్నీ మీరు ఎలా పెట్టుకోవచ్చు, మీకు ఏ లాంగ్వేజ్ తెలుసు. ఓకేనా. సో ఇలా మీరు ఎడిట్ చేసుకోవడమే, మీకు కావాల్సింది రాసుకోవడమే. ఓకేనా. అంతే. సో ఇది గైస్ మరి ఈ విధంగా మీరు టెంప్లెట్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. రకరకాలు ఉన్నాయి చూసారు కదా, ఇంకా ఇక్కడ బోల్డ్ ఇచ్చాడు కుప్పలు. ఓకేనా. ఎన్ని ఇచ్చాడు బ్రో, ఎనాలిటిక్స్ అంట చూడండి భయ్, ఇది ఎన్ని ఇచ్చాడు చూడండి. వ్యూస్, ట్రాఫిక్, జియో ఇవన్నీ ఇంకా రాలేదు, జస్ట్ ఇవి ఎలా పెట్టాడు బాగున్నాయి కదా. ఇది ఒకటి వచ్చింది, దీని లోపల ఒక లోగో లాంటిది వచ్చింది చూసారా, దీన్ని చిన్న సింబల్ దీన్ని ఏవో అంటారు, ఐకాన్స్ సంథింగ్ ఏవో, ఇవన్నీ కూడా బాగుంది గైస్ చూడడానికి ఒక బ్యూటిఫుల్గా. చూసారా ఎలా కనిపిస్తుందో. ఓకే. ఎనీవేస్ గైస్ మరి మనం ఇప్పుడు CSS ఓకేనా నేర్చుకుందాం. మరి ఇలా చేయాలంటే మరి మీ ఓన్గా చేసేయాలనుకోండి అది. ఓకేనా. మనం ఈ CSS ఇక్కడి నుంచి నేర్చుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మీరు డైరెక్ట్గా
అలాగే ఎవరైనా ఎడిట్ చేసుకుని నాకు చెప్పండి, మీకు చేసుకుంటే మీకు వచ్చేస్తే చెప్పండి చేసుకున్నాను. ఓకేనా? సో ఓకే, సో లెట్స్ గో గైస్. మరి ఇప్పుడు ఒకసారి ఎక్సైజ్లోకి వెళ్దామా? ఏమిస్తున్నాడు? సబ్మిట్. ఓ బాయ్, జస్ట్ వెయిట్ గైస్. ఇంకా మనం ఇంకా ఏం నేర్చుకోలేదు ఇందులో, బస్ జస్ట్ ఇక్కడ ఏదో చూద్దాము. డ్రాగ్ అండ్ డ్రాప్ ద కరెక్ట్ ప్రాపర్టీ టు సెట్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ డివ్ ఎలిమెంట్. మనం ఇంకా ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ గురించి చెప్తాడు ఏంటి ఇక్కడ? టెంప్లెట్స్ మెనూ ఇక్కడ ఏం లేదే ఈ ప్రస్తుతానికి, ఇది అవసరం లేదు. ఇంట్రడక్షన్కి వెళ్ళిపోదాం. ఓకేనా? స్టార్ట్ లెర్నింగ్. ఓకేనా గైస్? మరి ఇప్పుడు స్టార్ట్ అయింది, మరి రెడీగా ఉండండి. ఇక్కడ నుంచి సిఎస్ఎస్ ఇంట్రడక్షన్. సిఎస్ఎస్ ఈజ్ ద లాంగ్వేజ్ వీ యూస్ టు స్టైల్ ఏ వెబ్ పేజ్. ఆల్రెడీ చెప్పాం కదా, మన వెబ్ పేజ్కి స్టైల్స్ ఇవ్వాలి అంటే సిఎస్ఎస్ యూజ్ చేస్తాం. అయితే సిఎస్ఎస్ అంటే ఏంటి? మీకు ఎంత ముందే HTML ట్యూటోరియల్లో చెప్పాను ఆల్రెడీ. ఇది క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సి అంటే క్యాస్కేడింగ్, ఎస్ అంటే అందులో స్టైల్, ఇంకో ఎస్ అంటే షీట్స్. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఓకేనా గైస్? నెక్స్ట్ ఇప్పుడు మీరు క్వశ్చన్స్ కూడా మీకు అడుగుతాను, ఒకవేళ వీలైతే చెప్పండి. ఓకేనా? సో మరి లెట్స్ గో. జస్ట్ వెయిట్ గైస్. ఓకే, ఎస్. ఓకే, ఇప్పుడు సిఎస్ఎస్ డిస్క్రైబ్ హౌ HTML ఎలిమెంట్స్ ఆర్ డిస్ప్లేడ్ ఆన్ స్క్రీన్. ఇది ఆల్రెడీ చెప్పాను కదా. ఈ సిఎస్ఎస్ దేనికి? HTML ఎలిమెంట్స్ ఎలాగా ఈ HTML డాక్యుమెంట్ మీద ఎలా డిస్ప్లే అవ్వాలి స్క్రీన్ మీద. ఓకేనా? ఆన్ స్క్రీన్, పేపర్ ఆర్ ఇన్ అదర్ మీడియా. ఓకేనా? సో సిఎస్ఎస్ సేవ్స్ లాట్ ఆఫ్ వర్క్ గైస్. అయితే అలా చేయడానికి మనకి ఇది లాట్ ఆఫ్ వర్క్ని మనకి సేవ్ చేస్తుంది. ఓకేనా? ఇట్ కెన్ కంట్రోల్ ద లేఅవుట్ ఆఫ్ మల్టిపుల్ వెబ్ పేజెస్ ఆల్ అట్ వన్స్. ఓకేనా? ఒకే దగ్గర కోడ్ మనకి రకరకాల వెబ్సైట్లు, అదే బోల్డ్ పేజెస్ ఉన్నా సింపుల్గా ఒక దగ్గర కోడ్ రాస్తే అన్ని పేజెస్కి ఆ కోడ్ అనేది అప్లై అయిపోద్ది. అందులో ఎన్ని హెడ్డింగ్స్ ఉన్నా, పారాగ్రాఫ్లు ఉన్నా అన్నిటికీ మనం ఒక్క పి అని ఇచ్చాం అనుకో, పారాగ్రాఫ్లు అన్నిటికీ సేమ్ కోడ్ అప్లై అయిపోద్ది. ఓకేనా? ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ సిఎస్ఎస్ ఫైల్స్. ఓకేనా? ఇక్కడ ఎక్స్టర్నల్ షీట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ సిఎస్ఎస్ ఫైల్స్ అంట గైస్. ఓకేనా? సో వెయిట్ చూద్దాం. లెట్స్ గో. సో సిఎస్ఎస్ డెమో 1 HTML పేజ్ మల్టిపుల్ స్టైల్స్. ఎక్కడ చూడండి గైస్, అసలు సిఎస్ఎస్ గురించి మీకు ఇంకా సిఎస్ఎస్ అంటే ఇప్పటికీ మీకు ఇంకా అర్థం లేదు గైస్. అయితే ఇప్పుడు ఒకసారి చూసండి. అయితే ఇది ఒక వెబ్సైట్ అక్కడ ఇచ్చాడు. ఓకేనా? ఇది ఈ విధంగా ఈ గ్రీన్ కలర్ డిస్ప్లే అయింది. ఇక్కడ ఇలాగ వచ్చాయి. ఇటు సైడ్ ఎక్కడ వచ్చింది, ఎక్కడ సమ్ కంటెంట్ వచ్చింది. ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్, ఇక్కడ రైట్ సైడ్ అలైన్మెంట్, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇలాగ వచ్చాయి కదా. ఇక్కడ కింద ఒక ఫోటో కూడా ఇచ్చాడు. ఇది ఇలా డిజైన్లో కనిపించడానికి కారణం ఏంటంటే సిఎస్ఎస్ గైస్. సిఎస్ఎస్ లేకపోతే మనకి ఇలా డిజైన్లో కనిపించింది. ఒక చిన్న టెంప్లెట్ వెబ్సైట్ లాంటిది. చూడండి, ఇప్పుడు స్టైల్ షీట్ 2 కొట్టగానే చూడండి మొత్తం మారిపోతాయి. చూసారా? సిఎస్ఎస్ సేమ్ అదే మొత్తాన్ని దీనికి ఇలా తయారు చేస్తారు ఆ వెబ్సైట్ని. ఓకేనా? చూసారు కదా, ఇందాక ఒక కలర్, ఇందాక ఇది ఉంది, ఇప్పుడు ఇది ఉంది. ఈ మోడల్లో కూడా చేసాడు. ఓకేనా? నెక్స్ట్ 3 కొడితే చూడండి ఈ మోడల్ వచ్చింది. 3 కొడితే ఈ మోడల్ అయ్యింది, అదే వెబ్సైట్. 4 కొడితే చూడండి, ఇగోండి బ్లాక్ అండ్ ఈ కలర్లో వచ్చింది 4 కొడితే. ఓకేనా? సో మీరు ఎలాగైనా అదే వెబ్సైట్ని ఇన్ని రకాలుగా, ఇన్ని కలర్స్ పెట్టి, ఇన్ని బ్యాక్గ్రౌండ్ కలర్స్ పెట్టి, ఇన్ని మోడల్స్ మీకు నచ్చిన విధంగా మీకు యూజర్కి ఎలాగా అట్రాక్ట్ అవుతారో చూసినప్పుడు ఏది బాగుంటుందో ఆ మోడల్ స్టైల్లో చేసుకోవడం మంచిది. ఒకవేళ ఇప్పుడు చూడండి ఇది గైస్, ఒకవేళ నో స్టైల్ షీట్, ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇప్పటి వరకు మీకు ఉంది స్టైల్ షీట్ 1, ఇది ఒక వెబ్సైట్. ఓకేనా? ఇలా తయారు చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సిఎస్ఎస్ అన్నీ ఆడైంది. ఒకవేళ సిఎస్ఎస్ లేకపోతే, మన సిఎస్ఎస్ ఒక్కటి కూడా అప్లై చేయకపోతే దీనికి ఇలా కనిపిస్తుంది అంతే. ఇది వెబ్సైట్ లాగా ఉండదు చూడడానికి. చూడండి, ఏం లేదు చూడండి, ఇదంతా ఓన్లీ HTML. అసలు ఇందులో సిఎస్ఎస్ రాలేదు. సిఎస్ఎస్ రాకపోతే మనదంతా జస్ట్ ఏవో హెడ్డింగ్స్ ఇలాగ కనిపిస్తుంది తప్ప మనకి కలర్స్ కానీ ఏమి రావు. చూసారా? అదే మనకి ఇక్కడ చూడండి, ఇలాగైతే యూజర్ కొంచెం బాగా అర్థమవుతుంది, చూస్తారు. ఇలాగైతే యూజర్ ఇదంతా ఏదో అనుకొని ఇంకా చూడరు. ఇదైతే కనీసం చదువుతారు. రేట్ అని సైడ్ బారు సింపుల్గా ఉంటాయి వాళ్ళకి. ఓకేనా? అర్థమైంది గైస్? సిఎస్ఎస్ అంటే ఏంటో ఇప్పుడు సిఎస్ఎస్ లేకపోతే నో స్టైల్ షీట్. చూడండి ఇలాగ ఉంటుంది, ఓన్లీ HTML. సిఎస్ఎస్ కానీ మనం అప్లై చేస్తే ఇలాగ ఉంటుంది. మీ ఇష్టం, మీకు ఏ మోడల్లో అప్లై చేస్తారు, కలర్స్ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఇలాగ ఉంటాయి. ఓకేనా? అర్థమైంది కదా ఇప్పుడు? సో అది గైస్,
మనం అసలు సిఎస్ఎస్ని ఎందుకు యూజ్ చేస్తాం ఇప్పుడు అర్థమైందా? సిఎస్ఎస్ ఈజ్ యూజ్ టు డిఫైన్ స్టైల్స్ ఫర్ యువర్ వెబ్ పేజెస్. ఓకేనా, మన వెబ్ పేజ్కి మంచి స్టైల్స్గా డెకరేట్ చేయడానికి సిఎస్ఎస్ని మనం యూజ్ చేస్తాం. ఓకేనా, ఓకే. సో లెట్స్ గో గైస్. మరి ఇంక్లూడింగ్ ద డిజైన్. ఓకేనా, ఇంక్లూడింగ్ డిజైన్ అదే చెప్పాను కదా ఇప్పుడు. లేఅవుట్ అండ్ వేరియంట్స్ ఇన్ డిస్ప్లే ఫర్ డిఫరెంట్ డివైసెస్ అండ్ స్క్రీన్ సైజెస్. అయితే ఇవి ఒక సిఎస్ఎస్ రకరకాల స్క్రీన్ సైజెస్కి సెట్ అయినట్టు మనం చేసుకోవాలి. ఓకేనా, స్టైల్స్ని. సో అయితే గైస్ ఇక్కడ సిఎస్ఎస్ సమ్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. మీకు ఆల్రెడీ అంత ముందు చెప్పేశాను, సో ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఓకేనా, హెచ్టిఎంఎల్ క్లాస్ విన్న వాళ్ళకి ఆల్రెడీ. సో ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఇదంతా సిఎస్ఎస్ చూడండి స్టైల్లో రాశారు. ఇవన్నీ మీకు స్టైల్లో ఎందుకు రాస్తారు అవన్నీ వస్తాయి. ఇది సిఎస్ఎస్. ఓకేనా, అంటే స్టైల్. దీని కింద మెయిన్ కంటెంట్ ఇది హెచ్టిఎంఎల్. ఓకేనా, ఇది హెచ్టిఎంఎల్ గైస్. చూడండి హెచ్టిఎంఎల్ అయిపోయింది, ఇప్పుడు సిఎస్ఎస్ అల్వా. ఓకే, సో మై ఫస్ట్ సిఎస్ఎస్ ఎగ్జాంపుల్ చూడండి. మై ఫస్ట్ సిఎస్ఎస్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ రాశారు. ఇంకోటి కింద పారాగ్రాఫ్ అని చెప్పి. ఓ మీకు కనిపించట్లేదు గైస్, కనిపిస్తుందా లేదా? ఓకేనా, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఓకేనా, సో ఇక్కడ పారాగ్రాఫ్ అని చెప్పి ఇది ఇచ్చారు. ఒకవేళ ఈ సిఎస్ఎస్ అంతా దీనికి తీసేస్తాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ మీకు ఏముండదు, జస్ట్ ఇది హెచ్టిఎంఎల్ అంతే. ఇప్పుడు మళ్ళీ స్టైల్ యాడ్ చేస్తే దానికి ఇలాగ వస్తుంది. అయితే దీనికి ఇక్కడ ఏటెడ్ చేంజ్ అయింది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ కలర్ వచ్చింది, అలాగే ఇది కూడా చేంజ్ అయింది, మధ్యలోకి వచ్చింది, వైట్ కలర్ టెక్స్ట్లోకి వచ్చింది. ఓకేనా, ఏటెడ్ చేంజ్. అలాగే దీనికి ఫాంట్ స్టైల్ కూడా, ఫ్యామిలీ సైజ్ కూడా మారింది పారాగ్రాఫ్కి. దానికి ఇగోండి ఈ లెఫ్ట్లో ఇచ్చారు బాడీ అన్నారా, బాడీ అని పెట్టారు. స్టైల్లో రాయాలి గేసి ఎప్పుడైనా. స్టైల్లో మీరు బాడీ అని టైప్ చేయాలి. బాడీ అని టైప్ చేసి, అంటే బాడీ అంటే ఇది మొత్తం దీని అంతటికి బాడీ అక్కడి నుంచి ఉంది, ఇక్కడ నుంచి ఎంతవరకు బాడీ. దీంట్లో లోపల బాడీ లోపల ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నిటికీ కూడా దాని బ్యాక్గ్రౌండ్లో అప్లై అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ అని ఇచ్చారు. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అని రాసి ఈస్ట్ పెట్టాలి. ఈస్ట్ పెట్టి ఒక కలర్ పేరు ఇందాక ఆల్రెడీ చేసాం మనం కలర్ని. సో ఇక్కడ మనం స్కై బ్లూ అని ఇచ్చాను. ఓకే, చూసారా చిన్నది మారింది. లేదు ఇంకా వేరియంట్ తెలియాలంటే రెడ్, చూసారా రెడ్. సో ఈ విధంగా మనం మార్చుకోవచ్చు, లేదా గ్రీన్, మీ ఇష్టం గైస్, యువర్ చాయిస్, ఏదైనా పెట్టుకోవచ్చు. లైట్ గ్రీన్. ఓకే, చూసారా లైట్ గ్రీన్. ఇక్కడ మీరు ఏ కలర్ అని రాసుకుంటే ఆ కలర్ మొత్తం బాడీకి అప్లై అయిపోద్ది. సో ఇలాగ అప్లై అవ్వాలంటే మనం బాడీ అని రాయాలి. దేనికి అప్లై అవ్వాలో ఆ పేరు ఖచ్చితంగా పెట్టి మనం ఓపెన్ అండ్ క్లోజు ఏవి ఈ బ్రాసెస్ని ఏమంటారు, కర్లీ బ్రాసెస్. ఓకేనా, ఈ కర్లీ బ్రాసెస్లో ఇది మనం ఇవ్వాలి. అలాగే ఇప్పుడు H1 అంటే ఇది హెడ్డింగ్. దీనికి చూడండి మై ఫస్ట్ క్లాస్ అని ఉంది. మై ఫస్ట్ క్లాస్కి వైట్ కలర్ అలాగొచ్చింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఈ కలరు టెక్స్ట్ కలరు వైట్ రావాలంటే కలర్ ఇక్కడ H1 అని పెట్టాడు, అంతే. కలర్ అని ఇస్తున్నాం, సింపుల్గా వైట్ అని రాసాడు, వైట్ కలర్ వస్తుంది, అంతే, ఇంకేం లేదు. అలాగే టెక్స్టైల్ అని సెంటర్ అన్నాడు, ఇది లెఫ్ట్లో ఉండేది సెంటర్కి వస్తుంది. ఒకవేళ టెక్స్టైల్ అని పెట్టకపోతే లెఫ్ట్కే ఉంటుంది. చూడండి చూసారా లెఫ్ట్ సైడ్కే ఉంది. ఇందాక ఏ పొజిషన్లో ఉంది, ఇప్పుడు అక్కడే ఉంది. మనం మధ్యలో పెట్టాడు ఇందాక టెక్స్టైల్ అని సెంటర్ అని చెప్పి. ఓకే, ఇప్పుడు మధ్యలోకి వస్తుంది. అలాగే పి, ఇందులో పారాగ్రాఫ్ ఉంది కదా, ఇక్కడ పారాగ్రాఫ్ అంటే ఇది. దీనికి కూడా పారాగ్రాఫ్కి ఫాంట్ ఫ్యామిలీ అని ఇచ్చాడు, వర్ధన. ఇది తీస్తాం అనుకోండి, ఇక్కడ చూడండి మారిపోద్ది. డిఫాల్ట్ ఎలా ఉంటుంది అలా వస్తుంది, చూసారా, ఇది డిఫాల్ట్, చూసారా. అలాగే మీరు ఫాంట్ సైజ్ కూడా తీస్తారనుకోండి పారాగ్రాఫ్కి, డిఫాల్ట్ ఇంకా తక్కువ ఉంటుంది, చూసారా, ఇంకా చిన్నది. ఇది బేసిక్, ఇది డిఫాల్ట్ సైజ్ పారాగ్రాఫ్. సో ఆ విధంగా మీరు స్టైల్స్ అప్లై చేస్తారు. ఓకేనా, మీకు ఇవన్నీ స్టెప్ బై ప్రతిదానికి వస్తుంది, కంగారు పడద్దు. ఓకేనా, ఇది జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో లెట్స్ గో గైస్. మరి సిఎస్ఎస్ సాల్వ్డ్ ఏ బిగ్ ప్రాబ్లమ్. సిఎస్ఎస్ చాలా పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేసిందంట. HTML was never intended to contain tags for formatting a web page. HTML never intended. ఓకేనా, జోక్యం చేసుకోదంటారా, కంటెంట్ ట్యాగ్స్ ఫర్ ఫార్మాటింగ్ ఏ వెబ్ పేజ్. ఇంటెంట్ అని తెలుగులో ఏమంటారు గైస్, తెలుగులో ఉద్దేశించబడింది.
నెవర్, ఎప్పటికీ, ఓకే, టు కంటైన్ ట్యాగ్స్ ఫర్ ఫార్మేటింగ్ ఏ వెబ్ పేజ్, ఓకేనా, కాదు అని చెప్తున్నాడు. హెచ్టిఎంఎల్ వాజ్ క్రియేటెడ్ టు డిస్క్రైబ్ ద కంటెంట్ ఆఫ్ ఏ వెబ్ పేజ్ లైక్ దిస్ ఈజ్ హెడ్డింగ్, దిస్ ఈజ్ పారాగ్రాఫ్, అంతే. హెచ్టిఎంఎల్ అంటే అది మాత్రమే, అంతేగాని హెచ్టిఎంఎల్లో మనకి స్టైల్ సిఎస్ఎస్ అనేది వేరు అనమాట, ఓకేనా. సో అయితే వెన్ ట్యాగ్స్ లైక్ ఫాంట్ అండ్ కలర్ అట్రిబ్యూట్ వర్ యాడెడ్ టు ద హెచ్టిఎంఎల్ 3.2 స్పెసిఫికేషన్, ఇట్ స్టార్టెడ్ నైట్మేర్ ఫర్ వెబ్ డెవలపర్స్ అంట. వెబ్ డెవలప్మెంట్ ఆఫ్ లార్జ్ వెబ్సైట్స్ వేర్ ఫాంట్స్ అండ్ కలర్స్ ఫార్మాట్స్ వర్ యాడెడ్ టు ఎవ్రీ సింగిల్ పేజ్ బికమ్ లాంగ్ అండ్ ఎక్స్పాన్సివ్ ప్రాసెస్, అంతేనా. ఎక్స్పాన్సివ్ ప్రాసెస్ అయితే అయిపోద్ది, ప్రతిదానికి ఎలాగ యాడ్ చేసుకోవాలి అంటే ఫాంట్, ఓకేనా. సో టు సాల్వ్ దిస్ ప్రాబ్లం, ఓకేనా, అలాంటి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ద వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్టియం W3C క్రియేటెడ్ సిఎస్ఎస్, ఓకేనా. W3C సిఎస్ఎస్ని క్రియేట్ చేసిందంట గైస్, ఓకేనా, కనుక్కుంది, ఓకేనా. WWW అని చెప్పాడు, వరల్డ్ వైడ్ వెబ్, ఓకేనా. అంటే 3 W3 అంటే 3 Wలు అని అర్థం, వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్టియం, సి అంటే కన్సోర్టియం గైస్, అర్థమైంది ఇప్పుడు దీనికి మీనింగ్. W3C అంటే వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్టియం, ఓకేనా. సో సిఎస్ఎస్ రిమూవ్ ద స్టైల్ ఫార్మేటింగ్ ఫ్రమ్ ద హెచ్టిఎంఎల్ పేజ్, ఓకేనా. హెచ్టిఎంఎల్ పేజ్ నుంచి సిఎస్ఎస్ స్టైల్ని రిమూవ్ చేశారనమాట. సిఎస్ఎస్ రిమూవ్ ద స్టైల్ ఫార్మేటింగ్ ఫ్రమ్ ద హెచ్టిఎంఎల్ పేజ్, ఓకేనా. అదైతే రిమూవ్ చేశారు, అది మీకు చెప్తాను, లెట్స్ గో. ఇంకా స్టార్ట్ అవుతుంది సింటాక్స్, ఇంకా మీకు స్టార్ట్ అవ్వట్లేదు. సిఎస్ఎస్ సేవ్స్ లాట్ ఆఫ్ వర్క్, ఎలాగంటే ద స్టైల్ డెఫినేషన్ ఆర్ నార్మల్లీ సేవ్డ్ ఇన్ ఎక్స్టర్నల్ .css ఫైల్స్. సిఎస్ఎస్ చాలా వరకు సేవ్ అయింది, ఇంత ముందే మనం చెప్పుకున్నాం గైస్. ఎందుకంటే సిఎస్ఎస్ని సెపరేట్గా ఇక్కడ చూడండి, టేబుల్ హెడ్డింగ్ కానీ లేదంటే లిస్ట్కి కానీ అనార్డర్ లిస్టులకు కానీ హెడ్డింగ్స్ కానీ పారాగ్రాఫ్స్ కానీ సింగిల్ కోడ్, ఒక కోడ్ ఇది పెడితే మొత్తం అన్నిటికీ అప్లై అయిపోద్ది. ఎన్ని పేజెస్ ఉన్నాయో మన వెబ్ పేజ్లో అన్నిటికీ సేమ్ కోడ్ అప్లై అయిపోద్ది బై ఎక్స్టర్నల్గా. ఇదే ఎక్కువ యూజ్ చేస్తారు, style.css అని చెప్పి ఇక్కడ సెపరేట్ కోడ్ అన్నిటికీ రాసుకొని దీనికి మన అసలైన ఒరిజినల్ HTML పేజ్ ఏదైతే ఉందో వెబ్సైట్, దానికి పైన హెడ్లో లింక్ ఇచ్చేస్తాం, లింక్, ఓకేనా, ఇది ఇచ్చేస్తాం సిఎస్ఎస్ స్టైల్, ఓకేనా, సిఎస్ఎస్ అని చెప్పి style.css, ఇది style.css అంటే ఇది ఇక్కడ ఈ పేజ్లో యాడ్ అయిపోద్ది, ఓకేనా. అదే గైస్ ఇక్కడ చెప్పాడు, ఇంకేం లేదు. సో డెఫినెట్లీ నార్మల్లీ సేవ్డ్, ఓకేనా. సో విత్ ద ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఫైల్ యూ క్యాన్ చేంజ్ ద లుక్ ఆఫ్ అన్ ఎంటైర్ వెబ్సైట్ బై చేంజింగ్ జస్ట్ వన్ ఫైల్, ఓకేనా. ఒక్క ఫైల్తో మీరు వెబ్సైట్ మొత్తం లుక్ మొత్తం చేంజ్ చేసేవచ్చు ఎక్స్టర్నల్ స్టైల్ ఫైల్ నుంచి, స్టైల్ షీట్ నుంచి, ఓకేనా. ఇదే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే ఇక్కడ ఇది సెపరేట్గా రాసాం కదా, ఇది ఎక్స్టర్నల్, ఓకేనా. గుర్తించుకోండి గైస్, సెపరేట్గా style.css, సిఎస్ఎస్కి ఎక్స్టెన్షన్ ఏంటి .cssలో సేవ్ చేసుకోవాలి. అది ఎక్కడ సేవ్ చేశాను నేను, మన లోకల్ వెబ్సైట్ ఎక్కడైతే చేసామో సిఎస్ఎస్ ఫోల్డర్ లోపల పెట్టాను, ఆ ఫైల్ పెట్టి style.css అని సేవ్ చేసుకోవాలి, ఓకేనా. అది మీరు ఎక్కడైనా style.css అని ఎక్కడైనా పెట్టచ్చు, బట్ సిఎస్ఎస్కి స్పెషల్గా సిఎస్ఎస్లో పెట్టాను, ఓకేనా. అంతే గైస్, ఇంకేం లేదు. ఇప్పుడు చూడండి, స్టార్ట్ చేద్దాం మరి, లెట్స్ గో. సో ఇంకా మనం సింటాక్స్, ఇక్కడ నుంచి మీకు సింటాక్స్ స్టార్ట్ అవుతుంది, ఓకేనా. ఎలాగా సిఎస్ఎస్ కోడ్ని యూజ్ చేయాలి అనేది ఇక్కడ నుంచి మీకు బాగా తెలుస్తుంది. లెట్స్ గో గైస్. మరి బ్రో సి ప్రోగ్రామ్ కూడా చెప్పు. సి ప్రోగ్రామ్ ప్రస్తుతానికి భయ్యా మీకు జాబ్కి ఏది బాగా యూస్ఫుల్ అవుతుందో అవే చెప్తాను. సి ప్రోగ్రామ్ మీకు ప్రస్తుతానికి ఇందులో అవసరం లేదు దీనికి, ఓకేనా. అయితే పైథాన్ కానీ PHP కానీ నేర్చుకోండి బెస్ట్, ఓకే. సి మీద ఈజీగా ఉంటుంది. చాలామంది సి నేర్చుకుంటారు కానీ సికి తగినట్టు జాబ్స్ ఎవరు చేయరు భయ్యా ఎక్కువ, ఓకే గైస్. మరి ఇప్పుడు సిఎస్ఎస్ సింటాక్స్ చూద్దాం. ఏ సిఎస్ఎస్ రూల్ కన్సిస్ట్ ఆఫ్ సెలెక్టర్ అండ్ డిక్లరేషన్ బ్లాక్ అంట, ఓకేనా. సిఎస్ఎస్ దేన్ని ఇచ్చేసి ఉంటుంది, సెలెక్టర్, ఓకేనా. సెలెక్టర్ అంటే ఇది కన్సిస్ట్ ఆఫ్ ఏ సెలెక్టర్
ఇది సెలెక్టర్ గైస్. లైక్ H1 ఉందనుకోండి, ఓకేనా, అది సెలెక్టర్. పారాగ్రాఫ్ అయినా ఫస్ట్ అది రాసుకోవాలి, మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దేనికి, మీరు బాడీకి మనం స్టైల్ అప్లై చేద్దామా, పారాగ్రాఫ్కి అప్లై చేద్దామా, లేదంటే ఇమేజ్కి అప్లై చేద్దామా, లేదంటే హెడ్డింగ్స్కి అప్లై చేద్దామా, లేదంటే డివ్కా, ఓకేనా, లేదంటే క్లాస్ ఐటమ్స్కా, ఐడి ఐటమ్స్కా, దేనికి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ H1 అంటే హెడ్డింగ్ 1కి, ఓకేనా. ఇప్పుడు తర్వాత కన్సిస్ట్ ఆఫ్ సెలెక్టర్ అన్నాడు, సెలెక్టర్ అంటే ఇది. తర్వాత అండ్ డిక్లరేషన్ బ్లాక్ అంటే ఇది డిక్లరేషన్ బ్లాక్. ఎక్కడి నుంచి ఇక్కడ వరకు డిక్లరేషన్ బ్లాక్ ఉంది కదా, దీన్ని కర్లీ బ్రాసెస్, ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రాసెస్లో, ఓకేనా. ఇది మనకి వెబ్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది బ్రో. S1 ఈ HTML, CSS, జావా స్క్రిప్ట్, పైథాన్ అనేది మీకు బోల్డిట్లకి యూజ్ అవుతుంది, ఓకేనా. PHP మనం ఫుల్ స్టాక్ డెవలపర్ మీరు అవ్వచ్చు, ఫుల్ స్టాక్, ఓకేనా. బస్ సైడ్ అప్డేట్ వస్తుంది బ్రో. చెప్పాను కదా మీకు ఆల్రెడీ వస్తుందని ముందే, మొన్న లైవ్ స్ట్రీమ్లో ఆల్రెడీ చెప్పాను కదా. ఈ మంత్ ఎండింగ్లో వస్తుందని ఆల్రెడీ లైవ్ స్ట్రీమ్లో చెప్పాను, వెళ్ళలేదా నువ్వు? 2 days బ్యాకే చెప్పాను. ఓకే, సో గైస్ మరి ఈ డిక్లరేషన్ బ్లాక్, ఈ బ్లాక్లో మనం CSS చాలా సింపుల్గా ఉంటుంది గైస్, మీకు మీరు ఈజీ చెప్పేస్తారు. ఇందులో మనం ప్రాపర్టీ, కలర్, వాల్యూ, ఇలాగ మీరు ఎన్నైనా అలాగ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ ఇచ్చాడు, ఇక్కడ వాల్యూ బ్లూ అంటే టెక్స్ట్ కలర్ బ్లూలోకి వెళ్ళిపోద్ది. తర్వాత ఇంకోటి మళ్ళీ సెమీకాలన్ ఇచ్చి మళ్ళీ ఇంకో కోడ్ రాయొచ్చు అందులో. ఫాంట్ సైజ్ అని చెప్పి 12 pixel అంటే ఫాంట్ సైజు 12 pixelకి పెరుగుతుంది అనమాట, ఓకేనా. సో దీని సెలెక్టర్ అంటాం, దీని డిక్లరేషన్ బ్లాక్ అంటారు. ఇందులో ఉన్నది ఫస్ట్ వాల్యూని ప్రాపర్టీ, సెకండ్ వాల్యూని వాల్యూ అని అంటాం, ఓకేనా గైస్, అర్థమైంది కదా. సో నెక్స్ట్ ద సెలెక్టర్ పాయింట్స్ టు ద HTML ఎలిమెంట్స్ యూ వాంట్ టు స్టైల్. అదే కదా చెప్పాను. ఇప్పుడు మనకి దేనికైతే స్టైల్ అప్లై చేసుకోవాలనుకున్నాం ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ మనం ఇంతకుముందు మీకు చూసారు కదా ఇవన్నీ. సో ఫర్ ఎగ్జాంపుల్ బాడీకి నేను బాడీని రాశాను ఇక్కడ, అది సెలెక్టర్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి దాని కింద బాడీ అయిపోయిన తర్వాత H1 ఇది సెలెక్టర్. నెక్స్ట్ దీనికి రాశాను. అలా మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఏమంటారు, ఎక్కడి నుంచి ఎక్కడికి బ్లాక్స్, ఈ బ్లాక్ ఉంది కదా, దీన్ని ఏమని చెప్పారు ఇక్కడ, డిక్లరేషన్ బ్లాక్. ఇది ఈ కర్లీ బ్రాస్ ఉన్నాయా, డిక్లరేషన్ బ్లాక్. దాంట్లో మనం ఎన్నైనా మీరు, ఇది ప్రాపర్టీ, ఇక్కడ దానికి వాల్యూ, అండ్ ఇక్కడ ప్రాపర్టీ అనేది మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది, బ్యాక్గ్రౌండ్ రిపీట్, దీన్ని ప్రాపర్టీ అంటాం కదా ఫస్ట్ ఉన్నదాన్ని, దాని వాల్యూ, ఓకేనా. బ్యాక్గ్రౌండ్ సైజు ప్రాపర్టీ, దాని సైజు అంటే వాల్యూ అన్నమాట, 100, ఓకేనా, పర్సంటేజ్. సో ఈ విధంగా మనం, ఓకేనా, సో ఈ విధంగా మనం చూసుకున్నాం ప్రాపర్టీ అండ్ వాల్యూ. అర్థమైంది కదా. ఈచ్ డిక్లరేషన్ ఇన్క్లూడ్స్ ఏ CSS ప్రాపర్టీ, ఓకేనా, CSS ప్రాపర్టీ విత్ సెమీకాలన్. చెప్పాను కదా ప్రతిదానికి ఇలాగా సెమీకాలన్ ఇచ్చి ఇంకో కోడ్ రాసుకోవాలని, ఓకేనా. అండ్ డిక్లరేషన్ బ్లాక్స్ ఆర్ సరౌండెడ్ బై కర్లీ బ్రాసెస్, ఓకేనా. డిక్లరేషన్ బ్లాక్స్ సరౌండ్ దేని లోపల ఉంటాయి, కర్లీ బ్రాసెస్లో ఉంటాయి, ఓకేనా. అదే ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను కదా. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఆల్ P ఎలిమెంట్స్ విల్ బి సెంటర్ అలైన్డ్ విత్ రెడ్ టెక్స్ట్ కలర్ అంట, ఓకేనా. సో ఇక్కడ చిన్న ట్రైట్ యువర్ సెల్ఫ్ ఇచ్చాడు చూడండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పారాగ్రాఫ్ ఎలిమెంట్స్, ఇది పారాగ్రాఫే, ఇది కూడా పారాగ్రాఫే, ఇవన్నీ కూడా సెంటర్కి ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే కలర్ కూడా అప్లై చేశాడు, రెడ్ కలర్, ఓకేనా. అది ఈ రెండు ఒకేలా అప్లై చేయకపోతే స్టైల్ అనేది చూడండి గైస్, స్టైల్ అనేది తీస్తారు అనుకోండి, చూసారా, ఇది డిఫాల్ట్ HTML. దీనికి స్టైల్ అప్లై చేస్తే ఎలాగా అక్కడ రావడానికి మనమే రాద్దాం చూడకుండా స్టైల్, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ మనకి ఇందాక కలర్ రెడ్ అని ఇచ్చాడు. సో కలర్ అని ఇచ్చి రెడ్ అని పెట్టాను చూడండి. ఇప్పుడు స్టైల్, ఇక్కడ మనం దేనికి అప్లై చేయాలి, సెలెక్టర్ తీసుకోలేదు, పీకి, ఓకేనా, తీసి మనం ఓపెన్ కర్లీ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ కొట్టి కింద రాద్దాం, ఇంకొంచెం ఎంటర్ కొట్టి క్లోజ్ చేయాలి దాన్ని, ఓకేనా. క్లోజ్ చేసి దీన్ని ఇక్కడ ఎంటర్ చేసి కింద రాద్దాం, ఓకే నైస్. కలర్ రెడ్ ఇప్పుడు వస్తుంది చూడండి, చూసారా, టెక్స్ట్ కలర్ రెడ్లోకి వస్తుంది.
నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఇచ్చాడు ఇందాక మధ్యలోకి ఉన్నాయి. ఈ టెక్స్ట్ ఎక్కడ ఉంది, మధ్యలోకి ఉంది అంటే అప్పుడు టెక్స్ట్ ఎలైన్ డాష్ ఎలైన్ ALIGN అని చెప్పి సెంటర్, ఓకే, CNTR సెంటర్ సెమీకోలన్తో ఎండ్ చేయాలి, రన్. అంతే, ఇందాక సేమ్ ఇదే కదా మన అవుట్పుట్. చూసారు కదా మనం చూడకుండా ఎలా కొట్టామో. ఇంతే గైస్, ఆడు ఏదైతే ఇచ్చాడో రీఫ్రెష్ చేస్తే సేమ్ ఎలాగ ఉంది చూసారా పేజ్. ఆడు కొట్టిన కోడ్ కూడా సేమ్, ఓకేనా. అంతే, ఇంకేం లేదు. అర్థమైందా సింపుల్గా. మనం దేనికైతే ఇస్తామో చూడండి ఇక్కడ P అంటే ఈ P అనే దానికి యాక్చువల్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, P 2 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక 4 ఉన్నా చూడండి, 4 ఇంకా 4 6 8 ఉన్నాయి. మనం సింగిల్ గైస్ దీనికి యాక్చువల్లీ ప్రతి ఒక్కదానికి కలర్ అప్లై చేసుకుంటే వెళ్ళాలి మామూలుగా అయితే. కానీ CSS మనకు ఉండడం వల్ల ఒక్క సింపుల్ ఒకటి రాసాం అంతే. ఒకటి రాస్తే ఎన్ని పారాగ్రాఫ్లు ఉన్నాయో P అనేవి ఎన్ని ఉన్నాయి ఇక్కడ బోల్డ్. మన వెబ్సైట్లో ఎన్ని ఉంటే ప్రతి దానికి కూడా రెడ్ కలర్ ఏ కలర్ రాస్తే ఆ కలర్ అప్లై అయిపోద్ది, కలర్ అని ఇచ్చి, ఓకేనా. చూడండి రన్ చేశాను, ఇప్పుడు చూసారు మొత్తం సేమ్ టైప్ ఇంకా యాడ్ చేశాను, ఇక్కడ కూడా వచ్చాయి అవి. అట్లన్నిటికి కూడా ఆటోమేటిక్గా రెడ్ అప్లై అవుతుంది, ఓకేనా. దానికి కారణం ఏంటంటే ఒక్క సింగిల్ కోడ్ CSSలో రాయడం వల్ల, ఓకేనా. సో నెక్స్ట్ గైస్ దీని గురించి చెప్తాను కదా, కలర్ ప్రాపర్టీ రెడ్ టెక్స్టైల్ అయిపోయి చెప్పాను. ఇంకా CSS you will learn much more about CSS సెలెక్టర్స్ అండ్ CSS ప్రాపర్టీస్ నెక్స్ట్ చాప్టర్లో, ఓకేనా. సెలెక్టర్స్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇంకా మీరు దీని గురించి బాగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పటివరకు తెలిసిన దాంట్లో మనం ఎక్సెప్ట్ చేసేద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ విచ్ పార్ట్ ఈస్ ద సెలెక్టర్, చెప్పండి గైస్. ఇందులోని సెలెక్టర్ ఏది, పియా కలరా రెడ్డా లేదా ఈ బ్రాకెట్లన, దేన్ని సెలెక్టర్ అంటాం. ఇప్పుడే చెప్పుకున్నాం కదా గైస్ సెలెక్టర్ని. బ్రో నాకు కోడింగ్ ఏం నాలెడ్జ్ లేదు, నా CSSతో స్టార్ట్ చేయొచ్చా? CSS చూస్తున్నావు కదా చాలా ఈజీగా. CSS HTML ఫస్ట్ HTML కూడా చూడు, ఓకేనా. చూసావా నీకు ఎంత ఈజీగా అర్థమైపోతుందో. నీకు ఇంకా జావా కానీ C లాంగ్వేజ్ అవి నీకు ఇంకా కష్టంగా ఉంటాయి, ఇవి చాలా సింపుల్గా ఉంటాయి. ఫస్ట్ మనకి HTML నేర్చుకో, అది అయిపోయిన తర్వాత CSS, ఓకేనా. ఇవి నీకు చూస్తున్నావు కదా, చూస్తుంటే చాలా ఈజీగా అర్థమైపోద్ది. P ఫస్ట్ ఇది సెలెక్టర్, సబ్మిట్ ఆన్సర్, అంతే కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. అర్థమైందా. నెక్స్ట్ వాట్ డస్ ఏ CSS రూల్ కన్సిస్ట్ ఆఫ్. CSS రూల్ కన్సిస్ట్ ఆఫ్ ఏంటి, సెలెక్టర్ అండ్ డిక్లరేషన్ బ్లాక్, ఏ డిక్లరేషన్ బ్లాక్ అండ్ అన్ అట్రిబ్యూట్, ఏ డిక్లరేషన్ బ్లాక్ అండ్ స్టైల్. CSS రూల్ కన్సిస్ట్ ఆఫ్ డిక్లరేషన్ బ్లాక్ ఉంటుంది అండ్ స్టైల్ కూడా అదే కదా. సెలెక్టర్ అండ్ డిక్లరేషన్ బ్లాక్, ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అయి ఉంటుంది గైస్ కామెంట్ చేయండి. ఫస్ట్దా, సెకండ్దా, థర్డ్దా. ఏ డిక్లరేషన్ బ్లాక్ అండ్ అన్ అట్రిబ్యూట్ అంట. CSS రూల్ కన్సిస్ట్ ఆఫ్ సెలెక్టర్ ఉంటుంది అండ్ డిక్లరేషన్ బ్లాక్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఆన్సర్, ఓకేనా. కరెక్ట్ ఆన్సర్ కదా. శశ్వంత్ అయితే చెప్పాడు సబ్మిట్, కరెక్ట్ ఆన్సర్. మనకు ఆల్రెడీ సెలెక్టర్ డిక్లరేషన్ బ్లాకే కదా ఉంది, చూసాం కదా ఇందాక. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ఇవన్నీ మనం పైన అందులో చదివిన వస్తాయి, ఇంకేం రావు. డ్రాగ్ అండ్ డ్రాప్, ఇది వేరే ఎక్సర్సైజ్ కలిపింది, ఇందులోనే ఉందా. డ్రాగ్ అండ్ డ్రాప్ ద కరెక్ట్ ప్రాపర్టీ అండ్ వాల్యూ టు ద స్టైల్ P ఎలిమెంట్ విత్ ఏ పర్పుల్ టెక్స్ట్ కలర్ అంట. డ్రాగ్ అండ్ డ్రాప్ ద కరెక్ట్ ప్రాపర్టీ, ఓకే. ఇక్కడ ఏం రాశాడు, ఇది ఇచ్చాడు, ఓకే. ప్రాపర్టీ గైస్ ఏంటి, వాల్యూ టు ద స్టైల్ Pకి, ఆల్రెడీ Pకి ఇక్కడ స్టైల్ కాబట్టి P తీసుకున్నాడు గైస్, అది ఆల్రెడీ ఇస్తాడు. మన రాయాల్సిన కింద లోపల ప్రాపర్టీ అండ్ వాల్యూ రాయాలి. అడేమి ఇచ్చాడు, ఎలిమెంట్ విత్ పర్పుల్ కలర్ టెక్స్ట్, అంటే ఇక్కడ మనం కలర్ ఇదేంటిది రాస్తే ఇక్కడ టైప్ చేయడానికి అవట్లేదు. ఓ బాయ్ టైప్ చేయడానికి రావట్లేదు ఏంటి బ్రో. ఇక్కడ డ్రాగ్ చేయాలి గైస్, ఓకేనా. ఇంకేంటి ఇచ్చాడు ఇక్కడ, ఇగోండి ఇక్కడ కలర్ అని ఇచ్చాడు, పర్పుల్, అంతే కదా. మనకి ఏం మార్చమన్నాడు, ఈ రెండే. ఫాంట్ సైజు బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చమని చెప్పలే, ఆడు కలర్ పర్పుల్ కావాలన్నాడు, అయిపోయింది అంతే. సబ్మిట్ ఆన్సర్. ఏంటి పక్కన ఇవి కూడా ఇచ్చాడు, ఫాంట్ సైజులు ఇవన్నీను.
సబ్మిట్, అంతే కరెక్ట్ ఆన్సర్ గైస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వ్యాలిడ్ సిఎస్ఎస్ డిక్లరేషన్? ఇందులో ఉన్నది వ్యాలిడ్ సిఎస్ఎస్ డిక్లరేషన్ ఏంటి గైస్? కరెక్ట్ అయింది, కలర్ రెడ్. ఓకే, ఇది కరెక్టే కదా ఫస్ట్ది. సిఎస్ఎస్ వ్యాలిడ్ డిక్లరేషన్ ఏది? కలర్ అని ఇచ్చి ఈస్టు అని పెట్టాలి, మర్చిపోద్దు. ఈస్టు ఉండాలి, రెడ్ అని వచ్చి సెమీకాలన్ ఉండాలి ఎండింగ్లో. ఓకేనా, ఇది డిక్లరేషన్ ఎప్పుడైనా. ఇక్కడ టెక్స్టైల్ అని రాసాడు డైరెక్ట్, ఇక్కడ మధ్యలో ఈస్టు లేదు, చూసారా? ఈస్టు సింబల్ లేదు, ఇది రాంగ్. అలాగే ఫాంట్ వెయిట్ ఈక్వల్ టు బోల్డ్ అని రాశారు. ఓకేనా, సిఎస్ఎస్ డిక్లరేషన్లో ఈక్వల్ టు ఉండదు, ఏంటుంటుంది? ఈస్టు ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని చెప్పారు, ఇక్కడ ఏం అవ్వాలి అంటే ఫస్ట్ది. ఓకేనా, కరెక్టేనా? ఓకే గైస్, వచ్చింది, సబ్మిట్. ఓకే, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ సిఎస్ఎస్ ఫాంట్ సైజ్ ఏంటి? ఫాంట్ సైజ్ అనేది ప్రాపర్టీయా, వాల్యూవా, సెలెక్టరా, లేదంటే ఎలిమెంటా? ఏమొస్తుంది గైస్ ఇందులో? ఎవరు చెప్తారో చూద్దాం. అలా అన్న, హాయ్ వెల్కమ్. ఫాంట్ సైజ్ అనేది ఫస్ట్ ఉంటుంది కదా, మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక. అదేంటది? సెలెక్టరా, వాల్యూవా, ప్రాపర్టీయా, లేదంటే ఎలిమెంటా? ఫాంట్ సైజ్ అనేది చెప్పేస్తున్నాను, అదొక ప్రాపర్టీ. ఓకేనా, ఫస్ట్ వన్ కాదు, ప్రాపర్టీ కింద వస్తుంది గైస్. ఓకేనా, ఇది ఏ ప్రాపర్టీ. ఓకేనా, ఫస్ట్ వన్ అనేది. సెలెక్టర్ అనేది హెచ్లు కానీ పారాగ్రాఫ్లు కానీ అలాంటివి వస్తాయి. ఓకేనా, ఫాంట్ సైజ్ అనేది ప్రాపర్టీ కింద వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూపిస్తాను చూడు, ఇక్కడ పైన మనకి డిక్లరేషన్లో ప్రాపర్టీ అండ్ వాల్యూ, ఈ ప్రాపర్టీలోనే మనం ఇందాక ఇచ్చాం ఎగ్జాంపుల్లో ఎక్కడ ఇచ్చాం? ఇగో ఇది ప్రాపర్టీ. ఓకేనా, ఇది వాల్యూ. ఇగో టెక్స్ట్ అలైన్, లేదంటే ఫాంట్ సైజ్ కూడా ఇక్కడ ఇస్తాం, ఇచ్చి ఈ అన్ని పిక్సెల్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకేనా, సో ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం. సబ్మిట్, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మల్టిపుల్ సిఎస్ఎస్ డిక్లరేషన్స్ ఆర్ సెపరేటెడ్ విత్ సెమీకాలన్స్. మల్టిపుల్ సిఎస్ఎస్ డిక్లరేషన్స్ అంతే కదా, ఏదైనా మనకి సెమీకాలన్ పెట్టి మళ్ళీ ఇంకొక స్టైల్ అప్లై చేయొచ్చు అందులోనే. అలాగే కదా పెట్టాం ఇక్కడ చూడండి, ఈ సెమీకాలన్ పెట్టి మళ్ళీ తర్వాత ఇంకోటి కూడా రాసాం. అలాగే ఎన్నైనా రాయొచ్చు. ఇంకోటి రాసే ముందు సెమీకాలన్తో ఎండ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా, సో దాన్ని ట్రూ, ఫాల్స్ ఏం కాదు, ట్రూ. సబ్మిట్, ఎస్ గైస్, మొత్తానికి సక్సెస్ఫుల్గా అన్ని ఎక్సర్సైజులు కరెక్టే కొట్టాము. ఓకే నైస్. సో ఇది అయిపోయినట్టే. నెక్స్ట్ గైస్, సెలెక్టర్స్. ఓకేనా, సిఎస్ఎస్ సెలెక్టర్స్. ఇక్కడ నుంచి మరి నెక్స్ట్ అయితే చెప్పుకుందాం. ఇప్పటివరకు ఇంట్రడక్షన్, టెంప్లెట్స్ ఎలాగ యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ చెప్పాను కదా మీకు, ఎలా ఎడిట్ చేసుకొని మీకు డైరెక్ట్గా చేసుకోవచ్చు. బట్ అలాగైతే చేసుకోకండి, డైరెక్ట్గా ఇదంతా తెలుసుకోండి. అప్పుడు మీకు అందులో ఉన్నవి ఎడిటింగ్ చేసుకున్నప్పుడు మీకు ఈజీగా ఉంటుంది, ఏది ఎలాగా మార్చుకోవాలో అనేది ఒక క్లియర్ మీకు డౌట్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో సిఎస్ఎస్ సెలెక్టర్స్ మనం నెక్స్ట్ ట్యూటోరియల్లో చెప్పుకుందాం. ఇక్కడ వరకు ఇది చాలు గైస్. ఓకేనా, ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ట్యూటోరియల్లో చెప్పుకుందాం. టక ఇవన్నీ. మరి వీడియో నచ్చిందా గైస్? మరి మీకు చాలా ఈజీగా ఉంటుంది, మీది చేస్తున్న కొలది మీకే ఇంట్రెస్ట్ వచ్చి మీరు కూడా క్రియేట్ చేస్తుంటారు ఫాస్ట్గా. ఓకేనా, ఎడిట్ చేసుకొని రకరకాల కలర్స్ అప్లై చేస్తారు, మీ అంతా మీకు నచ్చినట్టు డిజైన్ చేస్తారు. ఓకేనా, సో మరి ఇవైతే మీకు చాలా యూస్ఫుల్ గైస్. కోర్సు చాలామంది బయట నేర్చుకోవాలంటే లక్షల్లో తీసుకుంటారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో మన వాళ్ళ కోసం ఫ్రీగా అయితే ఇది కూడా చెప్తున్నాను. ఓకేనా, సో సిఎస్ఎస్ అయిపోయిన తర్వాత జావా స్క్రిప్ట్లోకి వెళ్దాం. ఓకేనా గైస్, రెడీగా ఉండండి. మరి నెక్స్ట్ ట్యూటోరియల్లో కలుద్దాం. ఓకేనా, మరి మర్చిపోకుండా లైక్ కూడా సపోర్ట్ చేయండి. ఇలాంటి వీటికి లైక్ కొట్టడం మర్చిపోద్దు, ఎందుకంటే ఇవి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్లో కాదు వేరేగా వెళ్దామంటే మరి మీ ఇష్టం. సో లేదంటే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, మీ కొలీగ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. లైక్ కొట్టి వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే, లెట్స్ గో మరి.